అందరికీ నమస్తే. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత పథకంగా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి మానస పుత్రికగా ఈ స్కీమ్ ఒకటి చెప్తున్నారు. ఏంటంటే మూసీ ప్రక్షాళన. మూసీ తెలుసుగా, హైదరాబాద్లో మనకు అక్కడి నుంచి అనంతగిరి కొండ నుంచి స్టార్ట్ చేస్తే సూర్యాపేట దాకా ఉంటుంది. ఆ మూసీ నది ప్రక్షాళన చాలా ఇంపార్టెంట్. మూసీ నది ప్రక్షాళనే ఇప్పుడు చాలా కీలకం అని చెప్తున్నారు. దానికోసం ఒక పెద్ద మెకానిజం ప్రభుత్వంలో ఏర్పాటైంది. మొత్తం మూసీ ప్రక్షాళనకు సంబంధించి మొత్తం 70,000 కోట్లు అంట దీనికి. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు 70,000 కోట్లు. 70,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ చేయాలని ప్రభుత్వం చాలా ముఖ్యమైన ప్రాజెక్టుగా, అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుగా, ప్రభుత్వానికి అత్యంత ప్రియారిటీ ఉన్న ప్రాజెక్టుగా ఇది చెప్తూ ఉన్నారు. 70,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక కాళేశ్వరం ఖర్చు అయింది 96,000 కోట్లు. సరే, కాళేశ్వరం వల్ల ఏం జరుగుతుంది, కాళేశ్వరం వల్ల ఏం లాభం వచ్చింది, కాళేశ్వరం వల్ల తెలంగాణకి ఏం జరిగింది అనేది అది రైతులు నడిచి చెప్తారు, మిగతా వాళ్ళు కూడా తెలుసు. కానీ ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు 70,000 కోట్లతో అవసరం ఏమొచ్చింది? మొదలే అప్పుల రాష్ట్రం అన్నారు, మొదలే 7 లక్షల కోట్ల అప్పులైందన్నారు, శ్వేతపత్రం పెట్టిండ్రు, మొదలే స్కీములకు పైసలు లేవు, అర్జెంట్ స్కీములకే పైసలు లేవు కదా. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని డిపార్ట్మెంట్లకే 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. పెన్షన్ 2,000 రూపాయలు ఉంది, 4,000 చేయలేకపోయారు కదా ఇప్పటికీ వృద్ధులకు. ఆ 2,000 పెన్షన్ కూడా మంత్లో ఎప్పుడో వస్తుంది, ఒక టైం లేదు దానికి. ఎప్పుడో మంత్ ఎండింగ్ లోపో, లేకపోతే అవసరమైతే నెక్స్ట్ మంత్ అట్లా వస్తుంది. అత్యంత ప్రియారిటీ ప్రభుత్వానికి ఏంది? జనానికి ఇచ్చిన సంక్షేమ పథకాలు, లేకపోతే రకరకాల ప్రాజెక్ట్స్. ఇప్పుడు కాన్స్టిట్యున్సీల్లో 100 పడగల ఆసుపత్రులు ఇంపార్టెంట్, లేకపోతే స్కూల్స్ ఇంపార్టెంట్. స్కూల్స్ రెనోవేషన్ చేయడము, స్కూల్స్ కట్టడము, స్కూల్స్ డెవలప్ చేయడము, స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడము, బాత్రూములు కట్టడము, స్టూడెంట్స్కి అనుగుణంగా వాతావరణం క్రియేట్ చేయడము, ఇవి ఇంపార్టెంట్ గవర్నమెంట్కి. మరి మూసీ నదితో ఎందుకు ఇంపార్టెంట్? దీనికోసమని, మూసీ ప్రక్షాళన కోసమని రేవంత్ రెడ్డి గారు ఎడికి పోయినరు, లండన్ పోయినరు, దుబాయ్ పోయినరు. లండన్లో థేమ్స్ నది ఎట్లుందో అట్లా చేస్తామని ప్రకటించారు. చాలాసార్లు మనం ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్లు, కాంగ్రెస్కు దగ్గరగా ఉన్న పేపర్లు, కాంగ్రెస్కు మాత్రమే ప్రచార పేపర్లుగా మారిన కొన్ని వార్తాపత్రికల్లో ఇది బ్యానర్ ఐటమ్ అయింది, ఫ్రంట్ పేజీలో. రైతులు చచ్చిపోతేనో లేకపోతే ఇంకేదో ప్రజా సమస్యల మీద బ్యానర్ కాలే. కానీ మూసీ నది ప్రక్షాళన అనేది ఆ పత్రికలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఇప్పటికే చాలా సమీక్షలు చేసిండ్రు. చాలా ఇంపార్టెంట్ ఈ స్కీము, తెలంగాణకి ఇది ఒక పెద్ద ఏదో కాబోతుందని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి టైం బాండ్ కూడా పెట్టిండ్రు, 3 ఇయర్స్లో అయిపోవాలి. మూసీ నది ప్రక్షాళన 70,000 కోట్లతో చేయబోతున్న ఈ ప్రక్షాళన మొత్తం 3 సంవత్సరాల టైం బాండ్లో అయిపోవాలి. ఇప్పటికే గత బడ్జెట్ అంటే ఫుల్ బడ్జెట్ కూడా పెట్టలేదు, మామూలు బడ్జెట్, మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెటే కదా. ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే 1,000 కోట్లు పెట్టిండ్రు దీనికి. 1,000 కోట్లు. ఆల్రెడీ సర్వే కూడా స్టార్ట్ అయింది. మూసీ ప్రక్షాళన కోసం అటువైపు ఇటువైపు ఏం చేయొచ్చు, దాన్ని ఎట్లా చేయొచ్చు అనే దాని మీద దానికి ఒక పెద్ద కథ, పెద్ద కార్ఖానా, పెద్ద యంత్రాంగము, 1,000 కోట్ల రూపాయల నిధులు అన్నీ కేటాయించారు. ప్రభుత్వానికి మూసీ నది అనేది అంత ఇంపార్టెన్స్, అంత ప్రియారిటీ ఎందుకు వచ్చింది? అంత ప్రియారిటీ ఎందుకు అయింది? రైతు భరోసా ఇవ్వక పంటలు వేసుకునే పరిస్థితుల్లో రకరకాల బయట తీసుకొచ్చుకున్నారు. నాకు ఒక అతను చెప్తున్నాడు, ఒక మా ఫ్రెండ్ ఒక అతను చెప్తున్నాడు, మా ఫ్రెండే, ఆయన ఊరిలో సేటు. ఆయన ఏంటంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత 3 రూపాయల ఇంట్రెస్ట్ కోసం తన దగ్గరికి వచ్చి రైతులు తీసుకుపోయినట్టు డిమాండ్ ఎక్కువైందట. ఆ 10 సంవత్సరాలు అసలు ఎవరో ఒకరో ఇద్దరో వచ్చిపోయేవాళ్ళు, అదంతే. కానీ ఇప్పుడు పోటాపోటీగా రైతులు 3 రూపాయల 4 రూపాయల ఎంతనో అంతా ఇవ్వండి, మాకు ఇప్పుడే కావాలి, పిండి సంచులు కూడా ఇప్పుడే ఇవ్వండి, తర్వాత అందుబాటులో ఉండవో, మాకు ఇప్పుడే పిండి సంచులు కూడా కావాలి, మేము స్టోర్ చేసుకుంటాం, తర్వాత వాడుకుంటాం, మళ్ళీ అవైలబుల్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మాకు ఇప్పుడే పైసలు కావాలని ఎక్కువ డిమాండ్ వచ్చిందంట. పైసలకు 3 రూపాయల ఇంట్రెస్ట్కు 4 రూపాయల ఇంట్రెస్ట్కి ఇచ్చారట వాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత రైతు భరోసా ఇవ్వకపోవడంతో వాళ్ళు ఒక సేటు దగ్గరకు పోయి డబ్బులు తీసుకొచ్చి, నాకు తెలిసి తెలంగాణలో ప్రతి పల్లెలో ఇది జరిగే ఉండొచ్చు. చాలామంది రైతులు సేట్ల దగ్గర పోయి డబ్బులు తెచ్చుకున్నారు. ఈసారి ఫస్ట్ టైం మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మరి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఎంత ప్రభుత్వానికి ప్రియారిటీ ఏం కావాలి? హాస్పిటల్స్ కట్టొచ్చు, తర్వాత స్కూల్స్ కట్టొచ్చు, తర్వాత
హాస్పిటల్స్, స్కూల్స్ తర్వాత ఇంకా రోడ్స్, కనెక్టివిటీస్ చాలా ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో చాలా గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేవు ఇప్పుడు కూడా. కనీసం బస్సు సౌకర్యాలు కూడా లేవు వాళ్ళకి. నాకు మొన్న ఎవరు చెప్తున్నారు, షాద్నగర్ దగ్గర విలేజ్ పేరు గుర్తులేదు, ఆ విలేజ్ కంటే రోడ్ లేదంట. రైల్వే ట్రాక్ పోటీ నడుచుకుంటూ పోవాలంట అంతే, ఓన్లీ 2 వీలర్ లేదా మనిషి, అంతకుమించి రోడ్డు లేదంట. వాళ్ళు ఎప్పటి నుంచో తనలాడుతున్నారంట. ఈ మధ్య కొత్త గెలిచిన ఎమ్మెల్యే కూడా గెలిచారట వాళ్ళు. అట్లా చాలా ప్రాంతాలు, హైదరాబాద్ షాద్నగర్ అంటే ఇక్కడ హైదరాబాద్ పక్కనే కదా, అయినా కూడా లేదని చెప్పే ప్రయత్నం ఉన్నది. హాస్పిటల్స్ కట్టవచ్చు, స్కూల్స్ కట్టవచ్చు, తర్వాత పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే అది ప్రజల జీవితం పైన ఒక ఎఫెక్ట్ చూపాలి, ప్రజల జీవితం మీద ఒక మంచి ఎఫెక్ట్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలగాలి వాళ్ళకి. అంటే అగో ఇది చేసినందుకు మాకు ఇది జరిగింది, ఇగో హాస్పిటల్స్ కట్టింది కాబట్టి మేము ఇక్కడనే ప్రాణం మీదకి వస్తే కింద మీద అయినప్పుడు ఈయనే చూపించుకుంటున్నాం, హైదరాబాద్ దాకా పోలిన అవసరం వస్తలేదు, లేకపోతే జిల్లా ఆసుపత్రికి పోలిన అవసరం లేదు, మాకు మా మండలంలోనే హాస్పిటల్ వచ్చింది. వీళ్ళు మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతామని చెప్పి ప్రతి మండలానికి ఒకటి, ఇప్పటిదాకా దాని గురించి ఏం లేదు. ఏమనంటే అన్నీ ఇంటిగ్రేటెడ్ గురుకుల్స్ అన్ని కలుపుతామంటున్నారు, అన్ని కలిపి ఒక దగ్గర పెడతారేమో అంతే, ఇంకా దాని గురించి వీళ్ళు ఏం చేస్తారు లేరు. అట్లాంటివి చేయాలి. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగించి చేయాలి. మూసీ నది ప్రక్షాళన అనేది చేయొచ్చు. ప్రక్షాళన వద్దా, ముక్కు మూసుకొని తిరగాలనా, దాని పక్కన స్లమ్ ఏరియాలు అట్లే ఉండాలా అంటే చెయ్యాలి. మూసీ నది ప్రక్షాళన కూడా ప్రియారిటీ ఉంటుంది కదా. ఉదయం పూట టిఫిన్ చేయడం ఇంపార్టెంట్. టిఫిన్ మీన్స్ ఏదో రొట్టెనో గంజో గట్కానో ఏదో ఒకటి. రేపటి కోసం రేపు బిర్యానీ తినాలని చెప్పి ఇదంతా మనం ఉపవాసం ఉండలేం. ఉదయం ఇంత రొట్టె ముక్క తినాలి, మధ్యాహ్నం ఇంత అన్నం తినాలి, సాయంత్రం ఇంత మళ్ళీ రొట్టెనో అన్నం తిని పండుకోవాలి. మళ్ళీ రేపు గురించి రేపు చూద్దాం. తెలంగాణలో ప్రజలు గుండె మీద చేసుకొని రేపు బతుకుతాం అనే పరిస్థితి లేదు. ఆ ధైర్యం వచ్చినప్పుడు మిగతా అంశాల మీద ప్రియారిటీ చూపుకోవాలి. మరి ఎందుకు మూసీ నది ప్రక్షాళన 70,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేయాలనుకుంటుంది? దీని వెనుక ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కొత్తగా నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కట్టేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టేందుకు స్పేస్ లేదు, ఇంకేం కొత్తగా కట్టాల్సిన అవసరం ఏం లేదు. పెద్దగా 1,000 కోట్లు, ఇన్ని 70,000 కోట్ల లాంటి ప్రాజెక్టులు కట్టే ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే ఏం లేవు. ఆల్రెడీ కాళేశ్వరం నడుస్తుంది, అదేదో చిన్న రిపేరో పెద్ద రిపేరో ఏదో ఒకటి రిపేర్ అవుతుంది, అది వాడుకుంటే వాడకలోనికి వస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆల్రెడీ 70% అయిపోయిందని ప్రభుత్వమే రిపోర్ట్ చేసింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ దగ్గర అమౌంట్ ఉంది, పనులు చేస్తే పనులు పూర్తవుతాయి. మిగతా కేఎల్ఐ లాంటి ప్రాజెక్టులను కూడా చివరన 99% అయిపోయినాయి, 100% కూడా అయిపోయినాయని చెప్తున్నారు. మిగిలితే ఇంత పనులు మిగిలి ఉండొచ్చు కాక. ఇక్కడ ఎస్ఎల్బిసి కొంత వర్క్ ఉంది, డిండి వరకు కొంత మిగిలింది. అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులను కొనసాగించడమో లేకపోతే రిపేర్ చేయడం తప్ప ఇక్కడ కొత్తగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టే స్పేస్ లేదు. ఇంకా కొత్త కట్టడానికి ఏం లేదు. ఆల్రెడీ ప్రాణహిత చేవల్ల ఒకవేళ కనెక్ట్ చేసినా కూడా అది కూడా రిపేర్ కిందకే వస్తుంది. ఒకవేళ దీన్ని తీసుకొచ్చి మళ్ళీ మేడిగడ్డ కాడ కాకుండా అక్కడి నుంచి తీసుకోవాలనుకున్నా కూడా పాత ప్రాజెక్టే, పెద్ద ప్రాజెక్ట్, 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పెద్ద ప్రాజెక్ట్ కాదు, అది చిన్న ప్రాజెక్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు. ఇంకా చేయడానికి వేరే ఆస్కారం కూడా లేదు, అవకాశం కూడా లేదు. ఇంకా వేరే ఇంతకన్నా పెద్దగా 1,00,000 కోట్లు పెట్టి చేసే ప్రాజెక్టులు చేపట్టే స్పేస్ లేదు, అవసరం లేదు. అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది తెలంగాణలో లాస్ట్ గవర్నమెంట్లో. మరి ఈ 70,000 కోట్లతో మూసీ ప్రక్షాళన ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు అంత ప్రియారిటీ ప్రాజెక్ట్ ఎందుకు అయింది? ఇవన్నీ ప్రజలు ఎదురు చూస్తున్న స్కీమ్స్ ఉన్నాయి, మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఉన్నాయి, రకరకాల స్కీమ్స్. ప్రజల సంక్షేమం కదా, ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. సంక్షేమం కాకుండా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు చూసిన రైతు భరోసా ఇవ్వాలంటే ఎట్లా కట్ చేద్దాం, ఎంతమంది కట్ చేద్దాం, ఏమేమి రూల్స్ పెడదాం అని ఆలోచన చేస్తున్నారు. రుణమాఫీ చేయాలంటే అత్యంత తక్కువ మందికి ఎట్లా ఇవ్వగలం, దీనిలో ఎంతమందిని కోయగలం, ఎంతమందికి ఇవ్వగలం కాకుండా ఎంతమందికి కోయగలం, అట్లా ఆలోచిస్తున్న టైం ఇది. ఎందుకంటే నిజానికి ఖజానాలో పైసలు లేవు, డబ్బులు లేవు, దాన్ని మెయింటైన్ చేయాలి. ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలి. పాత అప్పులకు ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి. ఎవడైనా ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులు ఈ గవర్నమెంట్ కడుతుంది, రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పులు ఇప్పటికి ఆల్రెడీ 32,000 కోట్ల అప్పులు చేసింది ఏ స్కీమ్ అమలు చేయకుండా. మరి ఆ డబ్బులు ఎవరు కట్టాలి? మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్, మళ్ళీ వాళ్ళు వచ్చి అప్పులు చేస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కట్టాలి. ఇంతే ఈ రొటేషన్. ఇది ప్రజల మీద భారం పడతాయి కదా ఇవన్నీ కూడా. ఇంట్రెస్ట్లు, ఈఎంఐలు అవన్నీ ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. మరి అట్లాంటిది ఇప్పుడు ఈ స్కీమ్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది గవర్నమెంట్కి అనేది ఆలోచించదగ్గ విషయం ఇది. ఇన్ని ఉన్నాగా ప్రియారిటీలు, ఇవన్నీ ఉన్నాగా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు, ఇవ్వండి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి.
ఫ్రీ ఎడ్యుకేషన్కి అవకాశం ఇవ్వండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమన్నా ఫ్రీగా అవకాశం దొరికితే ఈ ప్రైవేట్ స్కూల్స్ మొత్తం మూతపడేటట్లు నిర్ణయం తీసుకోండి. ఫ్రీ హెల్త్, ఫ్రీగా హెల్త్ చేసే అవకాశం అండి. అంతే జనమంతా కోరుకుంటున్నది ఉచిత చదువు, ఉచిత ఆరోగ్యం, హాస్పిటల్స్, వైద్యం. ఈ రెండు గనక చేయగలిగితే ప్రభుత్వానికి అంతకన్నా బెటర్ నేమ్ రాదు. ఇప్పటిదాకా అన్ని స్కీమ్స్ అందరు ఇచ్చారు, ఈ రెండే ఎవరు ఇవ్వలే. మరి ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా. ఆ 70,000 కోట్లలో ఎంతవరకు ఎంతో అది చేయొచ్చు కదా. ఆ తర్వాత మూసీ చూసుకోవచ్చు కదా. కానీ మూసీయే ప్రభుత్వం ఎందుకు ప్రియారిటీ తీసుకునేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని వెనుక ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.